పార్వతీపురం మన్యం జిల్లా సాలూరు గర్ల్స్ హై స్కూల్ను సందర్శించిన స్త్రీ శిశు సంక్షేమ శాఖ మరియు గిరిజన శాఖ మంత్రి గుమ్మడి సంధ్యారాణి. ఎన్నికల ముందు నేను ఇచ్చే మాట ప్రకారం బాలికల ఉన్నత పాఠశాలను బాలికల కాలేజీగా మార్చే ప్రయత్నం అతి త్వరలో చేస్తాను. అందరికీ నమస్కారం. ఈరోజు మన సాలూరుకే బాలిక ఉన్నత పాఠశాల, ఇది చాలా పెద్దది, గర్ల్స్ హై స్కూల్. ఈ గర్ల్స్ హై స్కూల్లో పిల్లలు దాదాపు 400 మంది వరకు పిల్లలు ప్రతి సంవత్సరం చదువుతూ ఉంటారు. దాదాపు 70-80 మంది పిల్లలు 10th క్లాస్ పాస్ అవ్వటం, వాళ్ళు బయటికి వెళ్ళటం, ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. అయితే గత సంవత్సరం వచ్చేటప్పుడు పిల్లలందరూ కూడా నన్ను ఒక మాట అడిగారు. మేమందరం కూడా 10th క్లాస్ చదువుతున్నాం, పాస్ అయిన తర్వాత మళ్ళీ మేము వేరే కాలేజీలకు వెళ్ళాల్సి వస్తుంది. ఇంటర్మీడియట్ మాకు ఇక్కడే ఉంటే చాలా స్థలం ఉంది కాబట్టి ఒక గర్ల్స్ది ఇంటర్మీడియట్ కాలేజ్ ఉంటే మేము ఇక్కడే చదువుకొని బయటకు వెళ్తాం కదా, మేము బయట ప్రైవేట్ కాలేజీలో ఫీజులు కట్టుకోలేకపోతున్నాం, మాకు ఏదైనా హెల్ప్ చేయండి అంటే అని అడిగారు చాలామంది పిల్లలంతా. ఆ రోజు నేను ఆ పిల్లలంతా అడిగిన విధానం నాకు బాగా నచ్చింది. ఎందుకంటే పిల్లలు చదువుకుంటామని ఆశతో, అంటే తల్లిదండ్రుల మీద బర్డెన్ పడకూడదని వాళ్ళ తాలూకా ముందు చూపుకి వాళ్ళకి ఎంతో హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి. టైం అండ్ టైంకి వచ్చేస్తాం అండి. 10, 11, 12